ఈ నెల ఆఖరిలోగా జగన్మోహన్ రెడ్డి గారి అరెస్టు పక్కా అంటూ ఇప్పుడు ఏపీ రాష్ట్ర రాజకీయాల్లో వినిపిస్తున్న వినికిడే. ఇప్పటి వరకు కూడా మనం ఏపీ రాష్ట్రంలో చూసుకుంటా ఉంటే రాజకీయాలన్నీ కూడా వాడివేడిగా నడుస్తూ ఉన్నాయి. ఒకవైపు వైసీపీ వాళ్ళు, ఇంకొక వైపు కూటమి వాళ్ళు ఎప్పటికప్పుడు కూడా వాళ్ళ మీద వీళ్ళు, వీళ్ళ మీద వాళ్ళు చాలా హాట్ టాపిక్గా రాజకీయాలు సాగుతూ ఉన్నాయి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం పాటు గడిచిన తర్వాత కూడా మంచి మంచి అంటే వాళ్ళు ఇచ్చినటువంటి హామీలు కావచ్చు, పథకాలు కావచ్చు, రాష్ట్రం అభివృద్ధి కావచ్చు, కంపెనీస్ కావచ్చు అద్భుతంగా ముందుకెళ్తున్నాయని చెప్పేసి దేశవ్యాప్తంగా కూడా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ గురించి కూడా మాట్లాడుకుంటున్నారు. అయితే ముఖ్యంగా లిక్కర్ స్కామ్ ఏపీ రాష్ట్ర రాజకీయాల్లో ఒక ప్రకంపనలు తీసుకొచ్చినటువంటి కేసు అని చెప్పుకోవచ్చు. లిక్కర్ స్కామ్ లో కొన్ని వందల కోట్లు కొల్లగొట్టినటువంటి ఈ కేసులో చాలా మంది వైసీపీ నేతలు కూడా ఉన్నారని చెప్పేసి చాలా పేర్లు చాలా స్ట్రాంగ్ గా వినిపిస్తూ ఉన్నాయి. అందులో ఇప్పటి వరకు కొంతమంది ఐఏఎస్లని కానీ కొంతమంది ఇప్పటికే అరెస్టు చేశారు. అయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి నుంచి ఎలాంటి స్పందన లేదు. సో జగన్మోహన్ రెడ్డి గారి పేరు ఏపీ లిక్కర్ స్కామ్ లో ఉంది అని అందరికీ తెలుసు, కానీ నిందితుడిగా ఉందా అంటే దీని మీద క్లారిటీ లేదు. ఇప్పటి వరకు ఎన్నిసార్లు లిక్కర్ స్కామ్ గురించి మాట్లాడినా, ఎన్నిసార్లు చర్చలు జరిపినా కూడా ఇందులో జస్ట్ ఆయన పేరు వినిపిస్తుంది, కానీ నిందితుడా కాదని క్లారిటీ మాత్రం ఇవ్వలేకపోతున్నారు. సో మెయిన్ గా ఇప్పుడు ఒక మాజీ ఎమ్మెల్యే తెలంగాణ నేత గోనె ప్రకాష్ రావు గారు మాత్రం రీసెంట్ గా ఆంధ్రలో మాట్లాడుతున్నప్పుడు ఇక జగన్మోహన్ రెడ్డి గారి అరెస్టు పక్కా, ఈ నెలాఖరులోగా ఆయన ఖచ్చితంగా అరెస్ట్ అవుతారు. ఆల్రెడీ కోర్టులో కానీ సిబిఐ వాళ్ళందరికీ కూడా ఇప్పటి వరకు ఆధారాలు లేవు లిక్కర్ స్కామ్ లో ఆయన పేరు జస్ట్ ఒక అంటే పాత్ర మాత్రమే ఉంది, నిందితుడిగా లేదని చెప్పేసి అందరూ అనుకున్నారు. కానీ ఇప్పుడు మాత్రం స్ట్రాంగ్ ఎవిడెన్స్ అనేది వాళ్ళ దగ్గర ఉంది. ఖచ్చితంగా ఈ నెలాఖరు లోపల జగన్మోహన్ రెడ్డి గారి అరెస్టు పక్కా అని చెప్పేసి ఆయన చెప్తూ ఉన్నారు. అంటే ఏపీలో ఏ విధంగా జరుగుతుంది, రాష్ట్ర రాజకీయాలు ఏ విధంగా మలుపులు తిరుగుతున్నాయి. సో ఇప్పటి వరకు మనం చూసుకుంటా ఉంటే గత ప్రభుత్వ పరిపాలనలో ఇటు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా ఉన్నప్పుడు మన సిబిఎన్ గారిని అరెస్ట్ చేశాడు. తప్పుడు కేసులు పెట్టారా, నిజమైన కేసులా, ఇదంతా కూడా పక్కన పెడితే ఆయన అరెస్ట్ చేయాలనుకున్నాడు, ఆయన చేశాడు. తర్వాత ఇంకా ఎన్నో ఇబ్బందుల పాలైన తర్వాత మన సిబిఎన్ గారు బయటికి వచ్చి ఇప్పుడు మళ్ళీ ముఖ్యమంత్రి హోదాలో కూర్చున్నారు. మరి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం గడుస్తున్న తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి మీద చాలా కేసులు ఉన్నాయని తెలిసిన తర్వాత కూడా ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయట్లేదు అని చెప్పేసి చాలా మంది కూడా క్వశ్చన్ చేస్తూ ఉన్నారు. మరి దీనికి ఎలాంటి సమాధానం వస్తుంది? ఇప్పటికే ఈ కేసు అనేది కోర్టులో ఉంది కాబట్టి సిబిఎన్ గారు కూడా అసలు ఎవరు కూడా ఈ అరెస్ట్ గురించి కానీ కేసుల గురించి జగన్మోహన్ రెడ్డి గురించి ఎవరు బయట మాట్లాడకండి, మీ పనులు ఏంటి మీరు సజావుగా చేయండి, రాష్ట్రం అభివృద్ధి మీద మీరు దృష్టి పెట్టండి అనే విధంగా వాళ్ళకు కూడా చెప్పారు. సో ఓవరాల్గా అయితే ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే తెలంగాణ నేత గోనె ప్రకాష్ రావు గారు చెప్పిన మాటని చాలా హాట్ టాపిక్గా మారిపోయింది. ఈ నెలాఖరు లోపల కూడా జగన్మోహన్ రెడ్డి గారి అరెస్ట్ పక్కా అంటున్నారు. చూడాలి మరి నెలాఖరు లోపల ఏం జరుగుతుంది ఏంటి అని.